హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. సో ఈ హౌస్ మనకి ఖమ్మం ముస్తాఫ్ నగర్లో ఉంది. డూప్లెక్స్ హౌస్ అండి. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 104 స్క్వేర్ యార్డ్స్ ఉంది. కొలతలు వచ్చేసి 18 వెడల్పు ఉంది, 52 ఏమో లోతుంది. సో ఈ హౌస్ అండి నిజంగా చూడటానికి అయితే అద్భుతంగా ఉంది. మనకి పిల్లర్ కనిపిస్తుంది కదా, అది మొత్తం హైదరాబాద్ మోడల్లో ఉంది. కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. హౌస్ వచ్చేసి ఇది మనకి కార్ పార్కింగ్ ప్లేస్ పెట్టుకోవచ్చు అండి. పక్కన వచ్చేసి మీటర్ 6 ఫీట్ ఉందండి. ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్, ఇవన్నీ మీటర్స్ ఉన్నాయి. సైడ్కి వచ్చేసి కరెంట్ మీటరు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ట్యాప్స్, బోర్ ఉంది, అలాగే సంపు కూడా ఉంది. మున్సిపాలిటీ వాటర్ వస్తాయి. ఈ హౌస్ మనకి పైన ఎత్తులో కట్టారండి. ఇది ఈ మోడల్ నాకు వాస్తవానికి చాలా బాగా నచ్చింది. ఎక్కడైనా కొంచెం 1 అడుగు 2 అడుగులు పైకి కడతారు. ఈ హౌస్ మాత్రం మనకి ఈజీగా 5 అడుగుల పైనే ఉంది. ఒక గుడికి ఎలా ఎక్కితే మన స్టెప్స్ అయితే ఎలాగ ఉంటుందో అలా ఉందండి. ఇది పిల్లర్ హౌస్ హైదరాబాద్ మోడల్లో కట్టించారండి. ఇది చాలా బాగుంది. పిల్లర్ వచ్చేసి గల్లీ వచ్చేసి 2 ఫీట్లు ఉంది. సైడ్కి కొంచెం మనకి ముందుకెళ్తే కామన్ వాష్రూమ్ కూడా ఉందండి. సో ఇది మనకు వచ్చేసి కామన్ వాష్రూమ్. ఎందుకంటే అందరూ కొంచెం ఏమైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారనుకోండి, సో మన వాష్రూమ్ అనేది కొంచెం యూజ్ చేసుకుంటే కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చదు. ఆ ఉద్దేశంతో మనకి కామన్ వాష్రూమ్ అనేది బయట ఒకటి ఇస్తారు. సో అలాగనమాట. ఈ గలీలో ఒకటి ఉంది. సో మనకైతే ఇబ్బంది ఏం లేదు. సో ఇదంతా కూడా మనకి కలర్స్ వచ్చేసి రాయల్ పెయింట్లతో వేశారండి. సో మనకి ఎక్కడ కూడా రాజీ అయితే పర్లేదు. ఇది వచ్చేసి మనకి హాల్ వచ్చేసి బెడ్రూమ్, కిచెన్. ఇది వచ్చేసి మనకి పైకి కూడా వెళ్ళొచ్చండి. డూప్లెక్స్ ఇల్లు అంటే మనకి లోపల నుంచి మెట్లు ఉంటాయి కాబట్టి అది మెట్లకి వెళ్ళే దారండి పైకి. సో మొత్తం కూడా మీరు సీలింగ్ చూడొచ్చు. ఇట్ల నుంచి మనకి పైకి కూడా కింద ఎవరు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి పైనుంచి చూడొచ్చు. ఒకసారి మీకు వీడియో మిడిల్లో ఒకసారి అది కూడా మీకు చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి కిచెన్. సో కబోర్డ్స్తో ఉన్నాయి కిచెన్లో. సో ఇంట్లో లేడీస్కి ఏంటంటే కిచెన్ అనేది చాలా నీట్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో వాళ్ళకైతే నేను అద్భుతంగా ఉందనే చెప్తాను. ఈ కిచెన్ రూమ్ అయితే కబోర్డ్స్ ఉన్నాయి, ఏదైనా సామాన్లు పెట్టుకోవటానికైనా ఉంది. సింక్ కూడా ఉంది. అలాగే రైట్ సైడ్ మనకు వచ్చేసి పూజ మందిర్ ఉందండి. సో మనకి వాషింగ్ ఏరియా కూడా మనకి కిచెన్కి దగ్గరలో ఉంది. ఇదంటే వంట సామాన్లు ఏదైనా క్లీన్ చేసుకోవడానికి ఎక్కడో మోసుకోవాల్సిన అవసరం లేదు. మనకి వంట గదికి పక్కనే ఉంది కాబట్టి సో వాషింగ్ ఏరియా కూడా బాగుంది. మనకి ఏదన్నా లిక్విడ్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా మీరు చూసారు ఇప్పుడు, అది కూడా మంచిగానే ఉంది. సో ఇది వచ్చేసి హాల్. ఇట్ల నుంచి కూడా మనకి వెళ్ళొచ్చండి, దారి ఉంది. ఇందాక పక్క మీకు చెప్పాను కదా 2 ఫీట్ గల్లీ ఉందండి, కామన్ వాష్రూమ్ ఉందండి. ఇట్ల నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. మీ బెడ్రూమ్. సో బెడ్రూమ్ దీంట్లో కూడా మన కబోర్డ్స్ ఉన్నాయండి ఫుల్గా, ఇబ్బంది ఏం లేదు. సీలింగ్ కూడా అద్భుతంగా ఉంది. సో మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో. డిజైన్స్ కూడా, కబోర్డ్స్ కూడా వీళ్ళు ఏంటంటే రీసెంట్గా చేపించారండి. చాలా క్లీన్గా నీట్గా కొంచెం అఫీషియల్గా ఉంది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో. ఇది వాష్రూమ్, ఇది అటాచ్డ్ వాష్రూమ్. సో ఈ హౌస్ కనుక మీకు నచ్చింది అనుకుంటే మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి వీళ్ళు వస్తూ ఉంటుంటే కొంచెం ఇల్లు నీట్గా పెట్టుకున్నారు కాబట్టి కొంచెం వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చూసి వెళ్ళటానికి అయితే కాకుండా ఏంటంటే ఎవరైతే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో పాటు మాత్రమే మీరు రావడానికి ట్రై చేయండి. సో ఇది మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి ఏంటంటే చిల్డ్రన్స్ రూమ్ ఉంది, అలాగే బెడ్రూమ్ ఉంది. పైన కూడా సీలింగ్ ఉంది. మీరు కింద నుంచి చూసినట్లయితే పైన సీలింగ్ కూడా కనిపిస్తుంది. ఈ గల్లీలో నుంచి పైకి డూప్లెక్స్ అంటే తెలుసు మీకు, పైనుంచి కూడా కిందకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చూడొచ్చు. ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి. ఇదేమో చిల్డ్రన్స్ రూమ్. ఈ చిల్డ్రన్స్ రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. పిల్లలు ఎవరైనా ఉన్నా సరే చదువుకోవటానికి, లేదా మీరు ఏమన్నా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారనుకున్నప్పుడు, లేదా హౌస్ వర్క్ ఉంటుంది కదా, సో ఇంట్లో ల్యాప్టాప్ ఉందనుకోండి, సిస్టమ్ ఉందనుకోండి, వర్క్ చేసుకోవడానికి కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ రూమ్ అనేది. ఎవరన్నా లేడీస్ ఉన్నారా అనుకోండి, మిషన్ కుట్టుకోవడానికైనా మనకి ఇబ్బంది లేకుండా అంటే సపరేట్ ఒక రూమ్ కింద కాకుండా. సో ఇది వచ్చేసి ఇంకో దీంట్లోనే మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పైన ఫ్లోర్ మనం తీసుకొని కింద వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఇది వచ్చేసి బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా మీరు సీలింగ్ చూసుకోవచ్చు ఎంత బాగుందో.
వాల్ పెయింట్ కావచ్చు, ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, రాయల్ పెయింట్తో వేస్తారు, చాలా బాగుందండి. ఇల్లు మాత్రం నాకు నిజంగా అమౌంట్ ఉంటే నాకే తీసుకోబుద్ధి అవుతుంది, ఇల్లు అంత సూపర్గా ఉంది. సో ఈ రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇదేమో మనకి వాషరే, ఆ పక్కనేమో మీకు తెలిసి ఉంటుంది మధ్యలో గ్లాస్ లాగా పెట్టారు, కొంచెం ఇది కూడా పెద్దగానే ఉందండి. సో ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మీరు చెప్తాను కదా, కింది నుంచి మనకి ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు అని చెప్పేసి పైనుంచి చూడొచ్చు అండి. అది ఏ విధంగా అంటే మళ్ళీ ఒకసారి మీకు వెనకాలకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇది కింది నుంచి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చూడొచ్చు. ఒకసారి మెయిన్ డోర్ నుంచి కూడా చూడొచ్చు అండి. ఒక్క నిమిషం చూపిస్తాను ఎలా అంటే, సైడ్కి వచ్చేసి మనం ఇట్లా, ఇది మెయిన్ డోర్ కదా, ఈ మెయిన్ డోర్ దగ్గర నుంచి కూడా చూడొచ్చు. ఎవరైనా కింద నుంచి మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మాట్లాడడానికైనా మంచిగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి హాల్. ఈ హాల్ సరదాగా సాయంత్రం పూట టీ తాగటానికైనా, హాల్ కాదు బాల్కనీ, సరదాగా టీ తాగటానికైనా సాయంత్రం పూట సిట్అవుట్కైనా మంచిగా ఉంటుంది. వెదర్ని ఎంజాయ్ చేసుకోవచ్చు సరదాగా. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే సరదాగా కూర్చోటానికైనా, లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం గాలి వెళ్తురు అది మంచిగా రావడానికైనా సరే మంచిగా బాగుంటుంది. సో చాలా హైట్లో ఉన్నది. ఇది వచ్చేసి మనకి హైలైట్ ఈ పిల్లర్ అండి, హైదరాబాద్ మోడల్లో కట్టించారు, గోల్డ్ కలర్ షేడ్తో వచ్చింది. నిజంగా చాలా బాగుందండి. ఈ ఇంటికి హైలైటే ఈ పిల్లర్ అండి, అంత బాగుంది. సో మనకి ఇప్పుడు పైన లైట్లు కనిపిస్తున్నాయి కదండి, ఈ లైట్లు వచ్చేసి కింద కరెక్ట్గా మన కార్ పార్కింగ్ ప్లేస్ దగ్గర కార్ మీద పడతాయండి. ఎగ్జాక్ట్లీ ఇలా కింద కార్ పెడితే మనకి పైన ఎగ్జాక్ట్లీ కార్ మీద పడతాయి. సో పక్కన ఈ లైట్లు వచ్చేసి మనకి పైకి స్టెప్స్ ఎక్కుతాం కదా, ఆ స్టెప్స్ మీద మనకి కిందికి వస్తాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇది మొత్తం కూడా టేకే అండి, టోటల్గా కింద ఎంట్రీ డోర్ వచ్చేసి టేకే ఉంది, తర్వాత ఈ మెయిన్ డోర్ వచ్చేసి కూడా టేకే ఉంది. సో మళ్ళీ ఒకసారి మనం పైకి వెళ్ళి చూసొద్దాము. సో ఇది వచ్చేసి మనకి అప్స్టేర్ అండి, పైన డాబా అన్నమాట. సో ట్యాంక్, మనకు వాటర్కి అయితే ఇబ్బంది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇల్లు కొనేటప్పుడు ఫస్ట్ వాటర్ చూసుకుంటారు, వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. పైన కూడా మనం చూడొచ్చు, బాగుందండి వాస్తవానికి. పైన కూడా పిల్లర్స్ మీద ఏంటంటే డిజైన్ చేయించారు, ఈ డిజైన్ మీరు చూడొచ్చు. ఇల్లు మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో రండి, ఖచ్చితంగా చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే మీరు ఫ్యామిలీతో రండి. లేకపోతే ఎవరైతే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే డెసిషన్ ఉందో, సో వాళ్ళని అయితే మస్ట్ అండ్ షుడ్ తీసుకొని రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో చాలామంది పిల్లలు ఉంటారు, మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాము కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది ఫీల్ కాకుండా ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.